నమస్తే అన్నయ్య. నమస్తేనా. అన్న మీ పేరు, మనం అడ్రస్ ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి చెప్తారా? మాది ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా, యాదమరి మండలం, కాసిరాల పోస్ట్, కాసిరాల గొల్లపల్లి విలేజ్. మీ పేరన్న? నా పేరు ఉమాపతి. సో ఉమాపతి గారండి. సో ఉమాపతి అంటే నాకు తెలిసినంత వరకు ఈ పొట్టేళ్ళు పెంచుతా ఉంటారు ఆయన. పొట్టేళ్ళు వచ్చేసి 100 కేజీలు, 120 కేజీలు అలాంటి పొట్టేళ్ళు పెంచి సంవత్సరానికి ఒకసారి అమ్ముతా ఉంటారు. అది నాకు తెలిసిన ఉమాపతి. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వెనకాల వీడియోలో చూడొచ్చు, డైరీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఎన్ని ఆవులు ఉన్నాయన్న ప్రస్తుతానికి మన దగ్గర? ప్రస్తుతానికి 11 ఆవులు, 5 గోడలు. 11 ఆవులకి 5 దూడలు ఉన్నాయి. వాటి డీటెయిల్స్ మాట్లాడుకున్నాం. సో 11 ఆవులు అయితే ఉన్నాయి. సో నేను బ్రదర్ని వచ్చి కలిసి మాట్లాడిన తర్వాత నాకు ఈయన స్టోరీ వచ్చేసి సక్సెస్ స్టోరీ చాలా అంటే చాలా ఇన్స్పైరింగ్ గా ఉండింది. కొత్త వాళ్ళు ఎవరైనా పెట్టాలా చేయాలా అన్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్ ఉందన్నమాట. సో ఒకసారి బ్రదర్ తోటి మాట్లాడదాం, మనం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, ఎలా చేసుకుని వచ్చారనేది ఆయనతోటే మాట్లాడదాం. సో ఉమాపతి అన్న, నేను ఎక్కువగా క్వశ్చన్స్ ఏమి వేయను. నాకు తెలిసినంత వరకు చెప్పండి. డైరీ ఫామ్ అంటే 100 మంది చేస్తున్నారంటే 90 మంది ఫెయిల్ అయిపోయిన వాళ్ళే, 10 మంది మాత్రమే సక్సెస్ అయిన వాళ్ళు. ఓకే. నాకు తెలిసినంత వరకు. ఓకే. మీరేమంటారు నా ఈ మాటకి? మీ అభిప్రాయం, మీ వర్షం. అంటే సక్సెస్ అవ్వడము, ఫెయిల్యూర్ అవ్వడం అనేది మనం మెయింటైన్ చేసే విధానము, అవగాహన అనేది ఉండాలి. మెయిన్ బ్రీడ్ సెలెక్షను, తర్వాత వచ్చి ఏదో కొద్దో గొప్పో ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేసుకునే విధానం తెలుసుకొని ఉండాలి. మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? నా- ఈ వీడియో అనేది నా కాదు, జర్నీ- నా జర్నీ మనం వచ్చి ఇద్దరం నేను- ఫ్రెండ్స్ గా మాట్లాడుకుంటున్నాం. వీడియో అన్న సంగతి మర్చిపోయింది. ఓకే, ఓకే. నా జర్నీ అనడం, నేను ఇంచుమించు 19 ఇయర్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేశాను డైరీ ఫామ్. 19 సంవత్సరాలు. అవును, పొట్టేళ్ల కంటే ముందు డైరీ ఫామే స్టార్ట్ చేశాను. డైరీ ఫామ్ లోనే నేను సక్సెస్ అయింది కూడా. ఈ నాకైతే డైరీ ఫామ్ లో ఎటువంటి ఇదైనది లేదు, కానీ నాకు కూడా మధ్య మధ్యలో ఇబ్బందులు జరిగినాయి. ఇబ్బందులు జరిగినా నేనైతే ఫెయిల్యూర్ విధంగా పోలేదు, వదులుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ లో ఇప్పట్లో సంపాదించలేదు, అప్పట్లో సంపాదించిందంతా డైరీ ఫామ్ వల్లనే, డైరీ ఫామ్ లోనే సంపాదించిందండి. అంటే ఎట్లా అంటే నేను కూడా ఫస్ట్ ఒకటి తీసాను ఆవుని. దానివల్ల అది వచ్చిన టైమో లేదో ఏమో తెలియదు, వెంటనే ఇంకా మా బ్రదరు కొంచెం అన్ఎడ్యుకేటెడ్, సరే వాడు పోయి ఇంకొక చోట వర్క్ చేయాలి ఎందుకు, మనం ఏదో పని చేస్తున్నాం, నేను జాబ్ చేస్తాను, వాడు పోయి పని చేసిన 10,000 5,000కి 15,000కి జీతానికి పని చేయాలా, ఎందుకు వద్దులే, మనకు ల్యాండ్ ఉంది, ఏదో మనమే డైరీ ఫామ్ పెడదాం అనే ఉద్దేశంతో పెట్టుకున్నాము. అది ఒక్కటే తెచ్చినాం. దాని తర్వాత 1 మంత్కే ఇంకో 3 అయింది. తర్వాత ఇంచుమించు నేను 25 to 30 పెట్టిన్నాను. ఈ మధ్య కాలంలో కొంచెం వర్కర్స్ డిమాండ్ అవ్వడం వల్ల మనం ఎంతవరకు అయితే మెయింటైన్ చేయగలమో అంతవరకు మేమే పెట్టుకున్నాం. మా బ్రదర్ ఒక్కరే మెయింటైన్ చేస్తాడు ఇప్పుడున్న వాటిని, ఆయన ఒక్కరే చూసుకుంటారు. ఆయనకి మధ్యలో మేము కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఈ పని చేసుకుంటున్నారు. అవును, ఇక్కడ మెయిన్ ప్రస్తుతానికి మా బ్రదర్ ఒకరే, ఆయనే ఉమ్, ఆవులకి గడ్డి తీయడము, పాలు తీయడము ఉమ్, అన్నీ ఆయనే తీసుకుంటాడు. మేము మధ్యలో ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే నేనే చేసుకుంటాను. మ్యాక్సిమం 90% ట్రీట్మెంట్ నేనే చేసుకుంటాను. వితిన్ 7 ఏదైనా వేసుకోవాలంటే డాక్టర్లు, మిగతాది ఏదైనా పెద్ద డాక్టర్లు, ఏడీలు వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఫోన్ కాల్లో కాంటాక్ట్ అయ్యి చేసుకుంటాం. సో డే 1 మీరు కొన్న ఆవు ఎలా కొన్నారు? ఎన్ని లీటర్లు పాలిచ్చింది నాది? ఆ రోజు నేను కొన్నప్పుడు 45,000 కొన్నాను. నియర్లీ 19 ఇయర్స్ బ్యాక్. 19 సంవత్సరాల క్రితమే 45,000 కొన్నాను. నేను కొనిన తర్వాత ఫస్ట్ చూలు కొన్నాను. అది కూడా నేను కొనుక్కోలేదు, మా పిన్ని వాళ్ళకి కొనిచ్చాను వేరే చోట ఉంటే. వాళ్ళు వద్దు, మా పెద్ద సైజు భయపడిపోయి నేను అమ్ముతామంటా అంటే నేను చదువుకొనిస్తున్నా. అది తర్వాత నా దగ్గరికి వచ్చి ఫస్ట్ ఈతలో 8 లీటర్లు ఇచ్చింది. పూటకే రోజు ఒక పూటకి 8 లీటర్లు ఇచ్చింది. రోజుకి 16 లీటర్లు ఇచ్చింది. సెకండ్ లాక్టివేషన్ కి నా దగ్గర కవలలు పుట్టిందండి. ఆ ఆవుకి రెండో ఈతలో 2 కవలలు పుట్టింది. కవలలు పుట్టిన తర్వాత అది 17 లీటర్లు ఇచ్చింది ఒక పూటకి. 16 లీటర్లు రోజుకి ఇచ్చిన ఆవు 17 లీటర్లు ఒక పూటకి ఇచ్చింది. మాషాల్లా. 17 లీటర్లు ఇచ్చింది. అది నా దగ్గర 5 ఈతలు ఇనింది. తర్వాత దానికి సేమ్ కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యి పొదుగు వాపు వచ్చింది. పొదుగు వాపు వచ్చి కాడలన్నీ ఫెయిల్యూర్ అయినాయి. ట్రీట్మెంట్ చేయాల్సిన మొత్తం ఫెయిల్ అయిపోయింది. అవును, కాడలన్నీ ఫెయిల్యూర్ అయినాయి. నేను ఇన్ని ఏళ్ల సర్వీస్లో నా ఫస్ట్ ఫెయిల్యూర్ అవ్వడం అదే, ఫస్ట్ ఉనింది అదే. అయినా కానీ ఫెయిల్యూర్ అయినా నేను దాన్ని చాలా సంవత్సరాల వరకు పెట్టుకుని ఉన్నాను.
ఎందుకంటే మన డైరీలోకి ఫస్ట్ వచ్చినావు. హెల్త్ బాగలేకపోయినా కానీ ఆ, ట్రీట్మెంట్ చేసుకుంటూ ట్రీట్మెంట్ అంటే ఫెయిల్యూర్ అయింది. ఆ, ఆవు హెల్దీగా ఉంది, పాలు రాదు, సూడి హెల్దీగా ఉంది. కట్టించడం కుదరదు. సూడు కట్టించేస్తే ఇంకా పాలు రావాలి కదా, కనీసం అవును. దూడకన్నా కావాలి కదా. ఉమ్. అట్లనే పెట్టుకున్నాను, తర్వాత సేల్ చేసేసాను. సో ఈ మొదటి ఆవు కొన్న తర్వాత ఎన్ని నెలలకి మళ్ళీ ఆవులు కొన్నారన్న? నేను మళ్ళీ ఒక 2 మంత్స్కే మళ్ళీ కొనేసుకున్నాను. 2 మంత్స్. ఎన్ని తీసుకున్నారు అప్పుడు? 2 మంత్స్ కంటే 2 మంత్స్కి ఒక 4 కొనుక్కున్నాను. మళ్ళీ ఒక 1 మంత్లో ఒక 2 కొన్నాను. మళ్ళీ మంత్ ప్రతి ఎవ్రీ మంత్ కొనడం స్టార్ట్ చేశాను. సో మీ దగ్గర చూసే జీవాలు నా లెక్కకి ఇప్పుడుండే జీవాలు అవును. ఆ, 3 ఏమో హెచ్ఎఫ్ అనేసి కనిపిస్తున్నాయి. ఉమ్. మిగతా ఆవులు హెచ్ఎఫ్ అనేది ఒరిజినల్ హెచ్ఎఫ్ అనేది మన ఏరియాకి, ఈ చిత్తూరు ఏరియాలో ఈ సరౌండింగ్ లో వస్తే యాక్చువల్లీ 99% సక్సెస్ కాదు, ఎవరికి సక్సెస్ కాదు, అవటం లేదు. అవదు. అంటే ఓలిస్టన్ బ్రీడ్ మిక్సింగ్ చేసుకుంటే సక్సెస్ వస్తుంది, పాలు బాగా గ్రోత్ వస్తాయి, జబ్బులు మాక్సిమం వరకు తగ్గించుకోవచ్చు. ఆ, అట్లా మంచి హెల్దీగా కూడా ఉంటాయి. సో మీ పొట్టేళ్ళు చుట్టుపక్కల ఉండే వాళ్ళన్నిట్లో కంటే ఇక్కడ ఫేమస్. అలాగే మీ ఆవులు కూడా ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారం హైయెస్ట్ మిల్క్ హీల్డింగ్ అంటే ఎన్ని లీటర్లు పాలిస్తుంది అన్నమాట? 22 వరకు ఇస్తాను టైంకే రోజుగా ఒక టైంకి. ఒక పూటకి 22 లీటర్లు అవును, పాలు అనేది అవును, ఇస్తారు. అది ఎక్కడి నుంచి తెచ్చారు, ఎంత పడింది అన్నది? అది నేను ఈ మధ్య కాలంలో తెచ్చినట్టు 2 అయితే హర్యానా నుంచి తెప్పించినాను. అది ఫస్ట్ చూద్దామని యాక్చువల్లీ మా ఫ్రెండ్కి తెప్పించాను. మా ఫ్రెండ్ ఒక లాక్టివేషన్ వాడు పెట్టుకుని ఉన్నాడు పీలర్ దగ్గర. సెకండ్ లాక్టివేషన్ కి నేను తెచ్చుకున్నాను అతని దగ్గర నుంచి, ఆయన ఫామ్ లో నుంచి నేను తెచ్చుకున్నాను. సో ఆయన దగ్గర వెదర్ ఎలా ఉండిందన్న డైరెక్ట్ గా హర్యానా నుంచి వచ్చిన తర్వాత? అంటే ఒక 1 మంత్ వరకే ఆయన దగ్గర కూడా సక్సెస్ కాలేదు, ఎందుకంటే అక్కడ ఫుడ్ వేరే, మన ఫుడ్ వేరే. ఒక 1 మంత్ తర్వాత కొంచెం చేంజ్ ఆఫ్ డిజైన్ ఫుడ్ మార్చుకుంటూ తర్వాత సెట్ అయింది, ప్రాబ్లం అయితే ఏం లేదు. అంటే మేము మెయిన్ తెచ్చుకున్నప్పుడు కూడా ఏమంటే 4 మంత్స్ ప్రెగ్నెన్సీలో, 4 మంత్స్ 5 మంత్స్ ప్రెగ్నెన్సీలో తెచ్చుకున్నాం. అట్లాంటప్పుడు మనకు ఒక రోజుకు ఒక 10 రోజులు 20 రోజులు ఫుడ్ లేకపోయినా తగ్గిపోవడం, పాలు తగ్గడం అట్లాంటివి ఉండవు. కాబట్టి కొంచెం పాలు ఉండదు కాబట్టి కొంచెం హెల్తీగానే చూసుకుంటా కొంచెం. ఆయన తీసుకుని వచ్చినప్పుడు అన్న, ఆయన తీసుకుని వచ్చినప్పుడే, ఆయన తీసుకుని వచ్చినప్పుడు 4 నెలల 4 నెలల సూలప్పుడే తెచ్చుకున్నారు. ఆయన దగ్గర సెట్ కాల, మీరు తీసుకుని సెట్ అయింది ఆయన దగ్గర కూడా. ఆయన ఒక లాక్టివేషన్ పాలు పిండుకున్నాడు, నెల దాకా కష్టపడ్డారు. నెల దాకా కష్టపడ్డాడు, మళ్ళీ నెల తర్వాత సెటరేట్ అయ్యి మళ్ళీ ఆయన ఒక లాక్టివేషన్ పాలు పిండుకుని సెకండ్ లాక్టివేషన్ కి నేను తెచ్చుకున్నాను. అతని డైరీ ఫామ్ లో అతని కూడా ఒక 7 ఉన్నాయి. 7లో నేనే 6 ఎత్తుకొని వచ్చినాను, ఒకటి పోయింది ఆయన దగ్గర కూడా. నేను తెచ్చుకొని నా దగ్గర ఇప్పుడు నేను వాటిలో 3 పెట్టుకుని ఉన్నాను. నేను 3 సేలింగ్ చేసేసాను. మీరు నాతో మాట్లాడేటప్పుడు మనం డిస్కషన్ చేసినప్పుడు డైరీ ఫామ్ లో కష్టమే లేదు అసలు, అంత సులువుగా మీరు చెప్పారు. అంటే మీ సక్సెస్ ఇలా జరిగింది అని. అవును. సో డైరీ ఫామ్ అంటే గొడ్డు కష్టం అంటారు అన్న. డైరీ ఫామ్ అంటే ఇప్పుడు మేమైతే మా దగ్గర అయితే ఇప్పుడు మీరే చూసినారు, నా దగ్గర ఇప్పుడు మాక్సిమం ఇప్పుడు ఉండే ఆవులకి మేము తెల్లవారితో ఒక 2 hours ఇంకంతే. మేము గడ్డి తెచ్చేసినాము, గడ్డి తెచ్చి మా పొలం నుంచి ట్రాక్టర్లో తెచ్చుకుంటాము. ట్రాక్టర్లో తెచ్చేసి వేసేసినామంటే ఇంకంతే. ఇప్పుడు గడ్డి పోసేసినాము, ఇంకా సాయంత్రం 4:30 వరకు మాకు వర్క్ లేదు. సో మీ ఫ్యామిలీ మెంబర్సే పని చేసుకుంటారు అంతే, మా ఫ్యామిలీ మెంబర్సే. 4:30 వరకు వర్క్ లేదు. 4:30 తర్వాత మళ్ళీ వచ్చి దానాలు పెడతాము, మళ్ళీ దానాలు పెట్టి బయట కట్టేసి మళ్ళీ 4:30కి పోయి గడ్డి తీసుకొస్తారు. సో ఇది వర్కింగ్ ప్రకారంగా మీరు చెప్పిన ఈ రిస్క్ అనేది ఒక్క మనిషి ఉంటే 10 ఆవులు ఈజీగా చూసుకోవచ్చు. మన వాళ్ళు మనం అనుకునే మనదే అనుకునే వాళ్ళు ఉంటే ఒక మనిషి ఉంటే 10 ఆవులు చూసుకోవచ్చు. మిషన్ ఎప్పుడైనా యూజ్ చేశారా మీరు పాలు పిండడానికి? యూజ్ చేశాను. అది ఎలా ఉందన్న? ఉన్నింది, బాగానే ఉన్నింది. మిషన్ తో ప్రాబ్లం అయితే లేదు. నాది అప్పుడు 25 ఆవులు 30 ఆవులు ఉండేటప్పుడు నేను మిషన్ యూజ్ చేశాను. తర్వాత నేను ఈ మధ్య కాలంలో ఏం చేశానంటే యాక్చువల్లీ ఈ పొట్టేళ్ళ కాన్సెప్ట్ లేక రావడము, అప్పుడు ఏం చేసుకుని ఆవులు తగ్గించాను. ఆవులు చాలా తగ్గించాను. నేను 3 ఆవులు పెట్టుకున్నాను. మళ్ళీ కొన్ని అనివార్య కారణాలతో ఆవులు పెంచుకున్నాం. సో ఇక్కడ నేను ఈ దానాలు మేత గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేనైతే చూశాను సూపర్ నేపియర్ ఒక్కటే వేశారు గడ్డి. అవును, అది తప్ప ఇంకా ఏం వేయలేదు. వేరే ఏమి అంటే మేక ఎప్పుడైనా వర్క్ ఉండి మేము గడ్డి సూపర్ నేపియర్ తెచ్చుకోని పరిస్థితులప్పుడు వరిగడ్డి వేస్తాం. అంతే, వేరేమి. సూపర్ నేపియర్ వరిగడ్డి వేస్తున్నారు. దానాలు ఏం పెడుతున్నారన్నా మనకు?
దానాల విషయం దానాలంటే ఈ మేము యాక్చువల్లీగా అయితే 90% ఇంతకుముందు, ఇప్పుడు తక్కువ వాడుతున్నాం కానీ ఇంతకుముందు అయితే ఎక్కువ బీర్ వేస్టేజ్ వాడేవాళ్ళం. బీర్ వేస్ట్ను మొక్కజొన్న ఇది పొయ్యి గెనిసిగడ్డ పిండి వస్తుంది, అది వాడేవాళ్ళం. మాకు ఎక్కువ గడ్డ పొట్టు అవును. అలాగే బీర్ పొట్టు బీర్ వేస్ట్ అది ఒక అర్ధ కేజీ 3/4 కేజీ ఫీడ్ వేసేవాళ్ళం, ఎస్కేఎం కంపెనీ ఫీడ్. అవును, ఇది వేసేవాళ్ళము. దీనివల్ల ఏమవుతుందంటే, అంటే అనదర్ వేరే వాళ్ళ చోట బయట 4 లీటర్ల పాలు ఇస్తా ఉన్నావు, మన దగ్గరికి వచ్చి 10 లీటర్లు ఇస్తుంది. సో అంత వేరియేషన్ అనేది కనిపిస్తుంది. వేరియేషన్ అనేది కనిపిస్తుంది. కానీ చాలా మంది చెప్తారు బీర్ వేస్ట్ వేస్తే ఆవులు హెల్తీగా ఉండవు, సూడి కట్టవు అని. మాదైతే కొన్ని ఏళ్ళుగా వేస్తున్నాము, మాకైతే ఎటువంటి ప్రాబ్లం జరగలేదు. కానీ మెడిసిన్ మేము ట్రీట్మెంట్ రెగ్యులరైజేషన్ చేసుకుంటాం. లివర్ టానిక్ మంత్లీ, ఇప్పుడు ఒక ఆవు అనుకోండి, మంత్లీ ఎట్టు తిరిగినా ఒక 1 లీటర్ నుంచి 1.5 లీటర్ ఒక ఆవుకి ఇస్తాం. ఏందన్నా అది? లివర్ టానిక్. లివర్ టానిక్ నెలకు 1 లీటర్ దాకా. ఒక కాల్షియం ఒక 1/2 లీటర్ నుంచి 1 లీటర్ కాల్షియం అంతే. సో ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారం మన దగ్గర ఉండే ఆవులు ఇచ్చే పాలకి ఖర్చుకి ఎంత తేడా ఉందన్న? అంటే ఇప్పుడు ఖర్చుకి ఆవులకి పాలు కంటే ఇప్పుడు ఆవులు వచ్చేసి మనది, అందుకే అన్న మనం, ఎందుకంటే డైరీ ఫామ్ అనుకునేటప్పటికి చిన్నవి తెచ్చుకోకూడదు ఆవులు. అంటే మనం వదిలేసి మేపం, వదిలేసి ఏదో పొలం పోతాయి మేస్తాయి వచ్చిన ఏదో దానా తింటాయి ఇస్తాయి అనే విధం కాదు మనది. మనం ఎంత సోపున్నా ఇంటి దగ్గరే కట్టుకోవడము, బయట తీయడం, కట్టడం, లోపల కట్టడం. అట్లాంటప్పుడు మనం ఎందుకంటే మినిమం ఒక ఆవు అంటే 10 లీటర్ల పైన ఇవ్వాలి వన్ టైంకి, ఒక టైంకి. అట్లాంటివి అయితేనే డైరీ ఫామ్ లోకి వర్కౌట్ అవుతుంది. మీ దగ్గర ఉండేది ప్రతి ఒక్కటి అలాగే, ప్రతి ఒక్కటి అట్లానే ఉంటుంది. ఒకటి 24 లీటర్లు 42 లీటర్లు ఇస్తుంది, 44 ఇస్తుంది ఒకటి. మిగతా అలాంటివి 3 ఉన్నాయి, 40 లీటర్లు ఇచ్చేది. మిగతాటివన్నీ మ్యాక్సిమం వచ్చి 12 పైన, 12 నుంచి 15, 16 వరకు ఇచ్చేది. 24 నుంచి 30 లోపల ఇచ్చేది రోజు. సో అదే నేను అంటున్నాను, 24 లీటర్ల పాలు ఇస్తుంది. దానా విషయానికి వచ్చేటప్పటికి వన్ టైం ఒక 24 లీటర్లు అంటే ఒక రోజుకి 12 వన్ టైం 12 లీటర్లు అనుకోండి. ఆ 12 లీటర్ల డబ్బు ఒక రోజుకి ఒక ఆవు పెట్టాలి, ఖర్చు కింద పోతుంది, పెట్టాల. అప్పుడు మనం అది మన ఇష్టం, పెడితే ఆవు కూడా హెల్తీగా ఉంటుంది, మనము బాగుంటాం, అన్ని బాగుంటుంది. వచ్చిందంతా మనమే తిందాం అనుకుంటే ఆవు తగ్గిపోతుంది, ఇంకా ఆవు సూడి కట్టలేదు, ఆవు వినలేదు, తినలేదు అంటే అట్లనే ఉంటుంది. మీరు చెప్పే లెక్క ప్రకారం 100 రూపాయలకి 50 రూపాయలు జీవానికి ఖర్చు పెట్టాలి. 100 రూపాయలు జీవం సంపాదిస్తుందంటే 50 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఖర్చు పెడితేనే అది హెల్తీగా ఉంటుంది, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మనం ప్రాబ్లం ఫేస్ చేయలేకుండా గమ్మున ఉంటాం, బాగుంటాం. మంచి ఆలోచన ఇదేనండి. డైరీ ఫామ్ లో పనిచేసేటప్పుడు, డైరీ ఫామ్ మెయింటెనెన్స్ చేయాలన్నప్పుడు ఈ మాట గుర్తు పెట్టుకోవాలా. 50% వరకు 60% వరకు కూడా దాని మీద ఖర్చు పెడితేనే ఆ జీవం ఆరోగ్యంగా ఉంటుంది, ఆ డైరీ అనేది సక్సెస్. ఇప్పుడు మాకు ఇప్పుడు 20 లీటర్లు ఇస్తుంది అనేది సార్ నమ్ము, నా డైరీ ఫామ్ లో నేను దేనికి అనేది గానికి పిండి వేయను, డైరీలో దేనికి గానికి పిండి వేయను. అవి రెండింటికి గానికి పిండి స్పెషల్ గా వేస్తాను గానికి పిండి. ఎందుకంటే అవి ఎక్కువ పాలిస్తాయి, ఎక్కువ దిగుబడి వస్తుంది. ఎక్కువ దిగుబడి వచ్చే కొద్దికి ఏమవుతుందంటే ఆవు స్టామినా, స్ట్రెంత్ తగ్గిపోతుంది. స్ట్రెంత్ తగ్గిపోవాలనుకుంటే, స్ట్రెంత్ పెరగాలనుకునేటప్పటికి అది ఇస్తాను, ఖచ్చితంగా ఒక కేజీ ఒక పూటకి ఇస్తాను. ఒక క్వశ్చన్ అన్న, ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో నా దగ్గర ఒక తొలిత ఆవు కొన్నాను నేను, మొదటి ఆవు మన ఫామ్ లో అన్నారు. అవును, 5 ఈతల దాకా మీరు మీ దగ్గరే ఉండింది. అవును. సో ఒక ఆవు ఎన్ని ఈతల దాకా పీరియడ్ ఉంటదన్న? నా 13 ఈతల వరకు ఉంటాయి. నా దగ్గర అయితే ఉంది 13 ఈతల వరకు ఉంది. మన ఫామ్ లో ఆల్రెడీ మనం చూసేస్తున్నాం. అవును, 13 ఈతల వరకు ఉన్నాయి. అది చాలా హెల్తీగానే ఉంది లాస్ట్ వరకు కూడా. పాలు కూడా సేమ్ పాలే వస్తుంది. పాల గురించి అంటే ఇంకొకటి గుర్తుకొచ్చింది నాకు. ఇందాక మీరు మాట్లాడుతూ అది మొదటి ఈతలో తక్కువ వచ్చింది, సెకండ్ ఈతలో ఎక్కువ వచ్చింది అన్నారు. అది అంత వ్యత్యాసం వస్తుంది. ఎలా? ఇప్పుడు బ్రీడ్ అనేది, ఇప్పుడు ఒరిజినల్ బ్రీడ్ హెచ్ఎఫ్ కూడా అంతే. ఒరిజినల్ హెచ్ఎఫ్ లో ఫస్ట్ ఈత, సెకండ్ ఈత అనే దీనికి చాలా డిఫరెన్స్ వస్తుంది. మామూలు నాటు ఆవులు అయినా కానీ మళ్ళీ థర్డ్ ఈతకు కొంచెం పెరుగుతుంది, కొంచెం అంటే ఇంత డిఫరెంట్ రాదు, కొంచెం పెరుగుతుంది. బ్రీడ్ గురించి అన్నారు కాబట్టి దాని గురించే మాట్లాడదాం. సెలక్షన్ అన్న, మీ ఏరియాస్ కి ఎక్కడికి మన ఏరియా అయితే బాగా సూట్ అవుతుంది? నేను కొన్నవన్నీ, ఇక్కడ ఉండేటివన్నీ నేను ఫస్ట్ టైం హర్యానా 2 తెచ్చుకున్నాను అన్న. మిగతాటివన్నీ వచ్చి నేను పీలేరు,
ఇటు పక్కనే. అంటే పీలేరు అంటే మా సరౌండింగ్‌లో అంటే మాకంటే ఎండలు ఎక్కువ. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి? 60 కిలోమీటర్స్. ఇప్పుడు మీ ఏరియాస్ నుంచి ఒక 60 కిలోమీటర్ల లోపల ఉండేటివి. 100 కిలోమీటర్ల డిస్టెన్స్ లోపలే కొనుక్కున్నాను. మళ్ళీ నాకు 40 కిలోమీటర్లు పలంనేరు. ఉమ్, పలంనేరు మాకు సెట్ కావు. ఆ ఏరియా చూసారు. పలంనేరు, కుప్పము, శాంతిపురం, పుంగనూరు ఇవి సెట్ కావు. అవును, పుంగనూరు గురించి నేను అడిగాను. నేను పుంగనూరులో సంత ఉంది పుంగనూరు కదా అని. సంత జరుగుతుంది. కానీ నేను ఎప్పుడూ కొనలేదు. నాకు సెట్ కాదు. అంటే మాకు తెలిసిన వాళ్ళు ఫస్ట్‌లో కొన్నారు. ఉమ్, అది వాళ్ళకి కూడా సెట్ కాలేదు. నాకు ఇక్కడ మళ్ళీ నియర్ బై ఇక్కడ ఒక పొయి సంత అనేసి ఒక సంత జరుగుతుంది. పోయి సంత. పొయి సంత ఉమ్, అదే తమిళనాడు. ఉమ్. అంటే అక్కడ మంచి బ్రీడ్ వస్తుంది. అది ఏ రోజన్న సంత? మంగళవారం రోజు మంగళవారం. మంచి బ్రీడ్ దొరుకుతుంది. కానీ అవి మనకు సెట్ కావు. ఇక్కడ మీ ఏరియాకి మా ఏరియాకి సెట్ కావు. ఇప్పుడు మీరు ఎంచుకున్నది ప్రతి ఒక్కటి 24 లీటర్ల పైన అనేది ఒక రోజుకు అవును, పాలిస్తుంది. అవును. వాటి సెలక్షన్ ఎలా అన్న? అంటే ఆ పాలిచ్చే ఆవుని ఎంపిక చేసుకునే విధానం ఎలా ఉండాలి? నేను మాక్సిమం వచ్చి ఫస్ట్ ఈత ఆవు కొనడం చాలా తక్కువ ఉన్నా. ఎందుకని అది ఎందుకు కొన్నారు? ఫస్ట్ దాన్ని చెప్పండి అన్న. ఫస్ట్ ఈత ఆవు కొనడం అంటే మనం డైరీ ఫామ్ లో ఉన్నాం. మనం ఎట్లా అంటే ఫస్ట్ ఈత అంటే ఇప్పుడు రైతు ఒక రైతు ఒక ఆవును మేపుకుంటాడు. అతను ఏమంటే ఒకదాన్నే మేపుకునేటప్పుడు అతను ఫస్ట్ ఈత దాన్ని కొనుక్కొని 4 ఈతలు 5 ఈతలు పెట్టుకుంటాడు. మనం అట్లా కాదు. మనకేమంటే మన దగ్గర ఉంటాయి. మన దగ్గర ఉన్న వాటిని మనం బ్రీడ్ డెవలప్ చేస్తున్నాం. మళ్ళీ ఫస్ట్ ఈతది మనం ఎందుకు కొనుక్కోవాలి? మనకు పాలు ఫస్ట్ ఈతది అంటే 10,000 రూపాయలు. ఇప్పుడు యాక్చువల్లీ ఆవు అనుకోండి 1 lakh అనుకోండి. 1 lakh కి 10 లీటర్ల నుంచి 12 లీటర్లు పాలిస్తుంది. మొదటి ఈతది 10 లీటర్. రెండో ఈతది మొదటి ఈతది 1 lakh పెడతాం అనుకోండి 7 లీటర్లు ఇస్తుంది. 7 లీటర్లు ఇస్తుంది. 6 లీటర్ నుంచి 12 లీటర్ల దాకా తేడా ఉంది రోజువారీ. అవును, తేడా ఉంటుంది. కానీ ఫీడింగ్ కెపాసిటీ అంతా ఒకటే కదా. సేమ్ ఇస్తాం. సేమ్ ఫీడింగ్ కెపాసిటీ. ఖర్చు ఒకటే వస్తుంది, ఆదాయం అనేది తగ్గుతుంది. అదే మనం డైరీ ఫామ్ లో ఉన్నాం కాబట్టి రేపు మనకు మొదటి ఇది కావాలనుకుంటే మన దగ్గర పుట్టే దూడలు పేకప్ చేసుకోవచ్చు. మనం డెవలప్ చేసుకోవాలా. ఓకే, మొదటి ఇతది మీరు కొన్నారు. అవును. సో ఎక్కువ పాలిచ్చే గేదెలు వాటి లక్షణాలు, వాటి సెలక్షన్ అనేది ఎలా ఉండాలి? ఎక్కువ పాలిచ్చేదంటే వాటి లక్షణాలు అంటే మనం చూస్తేనే తెలుస్తుంది నాకు. అంటే పొదుగు టైపు. అంటే చాలా మంది చెప్తారు, కొంతమంది ఏంటంటే పెద్ద పొదుగు ఉండేది చూస్తారు, కొంతమంది ఏంటంటే పాలు తీసేటప్పుడు పొదుగు వెళ్ళిపోవాలా. నేను ఇంతవరకు అయితే ఎక్కడ పాలు తీసి చెక్ చేసుకొని కొనలేదు. మేము ఆవును చూస్తానే ఓకే ఇది మనకు మనసుకు వస్తుంది రాదు. ఆ పొదుగు సెలక్షన్ పొదుగుని చూస్తానే తెలుసుకుంటాం. పొదుగు వచ్చి కిందకి ఏలాడకూడదు. కిందకి ఏలాడి కాళ్ళు నడిచేటప్పుడు అటు ఇటు ఆడకూడదు. ముందుగా ఫిట్ గా ఉండాలి. ఎక్కడుండే పొదుగు అక్కడే ఫిట్ గా ఉండాలి. అప్పుడు అట్లాంటి వాటిలో పాలు వస్తాయి. కొంతమంది చెప్తారు పాలనరం చూడాలా. పాలనరాలు వచ్చి నరం అన్నిటికీ ఉంటుంది. ప్రతి ఒక్క ఆవుకి ఉంటుంది. నరాలు అనేది ఒకటే. కానీ ఈ పొదుగులోకి నరాలు వస్తాయి. పొదుగు చుట్టూలు నరాలు వస్తాయి. అవిట్లో డిఫరెంట్. సో ఇప్పుడు మనకు 20 లీటర్ల పైన ఇచ్చేటివి ఉన్నాయి ఇక్కడ. ఇంకొక మాట కూడా మీరు అన్నారు, మనం డైరీ ఫామ్ లో ఇప్పుడు పాలు ఆగిపోయి ఉన్నాయి. ఆపేశారు, మీరే ఆపేశారు, అవి ఆగలేదు. అది ఎందుకు రీజన్ అన్న? ఎందుకు అంటే ఇప్పుడు నా దగ్గర ఉండే ట్విట్టర్ అంటే ఇంకొక 3-4 days లో ఏంతుంది అనగా కూడా పాలు కంటిన్యూ అవుతాయి. మేమయ్యే నిలుపుతాం. 8th month 7th month అలా నిలిపి కంట్రోల్ చేసి ఫీడింగ్ తగ్గించి టోటల్ గా తగ్గించి ఒక 10 to 15 days తగ్గించి ఈ మనము కాడలకి ట్యూబ్లు ఎక్కిచ్చేసి ఆ పొదుగు కొంచెం డ్రై అయ్యే విధంగా చేస్తాం. ఎందుకంటే ఆవు పాలు పిండుతూ ఉంటుంది. మనం వేసే తిండికి అది పిండుతూనే ఉంటుంది. ఇంకా ఆవు స్ట్రెంత్ రావాలంటే ఒక 2 months గ్యాప్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ముందు ఈతలో ఎన్ని పాలు ఇచ్చినా ఆ పాలు అట్టే కంటిన్యూషన్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని నెలల సూళ్ళు ఆపేస్తున్నారు మీరు? మేము 7 నెలలు 7.5 నెలలు 8 నెలలు లోపల ఆపుతాం. మినిమం 2 నెలలు గ్యాప్ ఇస్తాం. మేమే సొంతంగా గ్యాప్ ఇస్తాం. మాది కట్టాలి, ఆవులు కాళ్ళు కట్టాలి పిండడానికి. అది 2 months గ్యాప్ అనేది జీవం హెల్దీగా ఉండడం కోసం. హెల్దీగానే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ పాలు కంటిన్యూషన్ ఇస్తుంది. ఇప్పుడు పోయిన ఇదిలో ఫస్ట్ ఈనప్పుడు 10-12 లీటర్లు ఇచ్చింది అనుకోండి, ఆ 10-12 లీటర్లు అట్లే వస్తుంది. అది ఆరోగ్యంగా ఉంది కాబట్టి వస్తుంది. సో ఈ పాలు తగ్గించడానికి ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు దానాలు ఆపేస్తున్నారు. దానాలు పూర్తిగా ఆపేస్తాం. ఆ కాడలకి ట్యూబ్ మమ్మీషప్ ట్యూబ్లు అంటే నెక్స్ట్ పొదుగు ఆపులు మనం పాలు నిలుపుతా ఉన్నాం కదా, ఉన్నట్టుండి పాలు నిలుపుతాము. అవి ఏమైనా ఎఫెక్ట్ కాకుండా పొదుగు ఆపులు రాకుండా ట్యూబ్ ఎక్కిస్తాము. ఆ ట్యూబ్ ఎక్కిస్తే అది వర్క్ చేస్తుంది. అది చేయించుకొని వస్తుంది. ఇలా ఆపడం వల్ల జీవం బాగుంటది, మనకు డైరీ అనేది లాంగ్ హెల్దీగా ఉంటుంది. సో అలాగే ఇంకొక ఫైనల్ క్వశ్చన్ అన్న, వీడియో లెంత్ ఎక్కువైపోయింది.
కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకోవాలన్నా గానీ, లేదా మనం సంవత్సరం మొత్తం రన్ చేసేవాళ్ళు గానియండి, ఎన్ని జీవాలు అంటే ఒక 10 ఉంటే దాంట్లో ఎన్ని పాలిచ్చేటివి ఉండాలా? ఎన్ని సూడి మీద ఉండాలా? లేదంటే అన్ని ఎలా ఉంటే బాగుంటదనేసి మీ 10 ఒపీనియన్? 10 ఇచ్చే 10 పెట్టుకోవాలనుకున్నప్పుడు 5 పాలిచ్చేటివి ఉండాలి. 5 సూటివి ఉండాలి. ఇది సైకిల్ మాదిరిగా మారుతా ఉండాలి. మారుతా ఉండాలి. లేదంటే మనం వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువవుతుంది. అంటే 10 పెట్టుకోవాలనుకున్నప్పుడు 10 హెవీగాను పెట్టకూడదు. హ్మ్. డైరీ ఫార్మ్ పెట్టేటోళ్ళు. ఇప్పుడు ఒకటే ₹1,00,000 అనుకోండి. 10,00,000 పెట్టి 10 కొంటామంటే అది రాంగ్. హ్మ్. 10,00,000 పెట్టి 10 కొనకూడదు. ₹1,00,000 5 ఉన్నిందనుకోండి. మినిమమ్ ఒక 50,000 5 పెట్టుకోవాల. అది ఎందుకన్నా? ఇప్పుడు 10,00,000 రెండో అయితే అట్లా కొన్నామనుకోండి హ్మ్. ₹1,00,000 ఉంటది. హ్మ్. అదే మీకు మూడో అయితే, నాలుగో అయితే అనుకోండి హ్మ్. 50,000-60,000 వస్తది. హ్మ్. పాల కెపాసిటీ ఒకటే. సేమ్ అవి ఇవి ఉంటది. సేమ్ పాల కెపాసిటీ. హ్మ్. మనం గ్రోత్ డెవలప్ జేసుకోవాలంటే మనం పుట్టే దూడల్ని డెవలప్ జేసుకొని మనం బ్రీడ్ పెట్టుకోవాలి. పాలు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. మనం పాలు తీసుకోవడానికి ట్రై చేస్తేనే దీంట్లో సక్సెస్ అవుతాం. హ్మ్. లేదనుకుంటే లాస్ అవుతా ఉండే దీనికి కారణం చాలా మంది లాస్ అవుతా ఉండే దీనికి కారణం ఇదే. తెచ్చేటప్పుడే అలాంటివి ఎక్కువ ధర పెట్టి ఎక్కువ తీసుకొని ధరలు రావడం. పెట్టి అన్నీ ఒక్కసారిగా ఎక్కువ ధరలైతే పెట్టకూడదు. సగంలో సగం అలా అవును. అనేది. అవును. ఇంక ఫైనల్‌గా మీ వెర్షన్‌లో మీరు చెప్పినప్పుడు మీకు ఈ డైరీ ఫార్మ్ అనేదే ఈరోజు న ఉమాపతి ఇలా అవును. ఉన్నాడంటే అవును. డైరీ ఫార్మ్ అనేసి చెప్పారు. అవును. 100కి 200% ఆ! ఈరోజు నేనని ఒక ఇదిగా ఉన్నాననుకుంటే, నాకైతే నా వర్షన్‌లో అంటే వేరే వాళ్ళ వర్షన్ అనేది ఎట్లుందో నాకు తెలీదు. హ్మ్. మా వర్షన్‌లో మేమందరం కష్టపడినాం, అందరం చేసుకున్నాం కాబట్టి, మేము ఇంచుమించు 30 ఆవులు మెయింటైన్ చేసినాము. నేను, మా బ్రదరు, ఇంకో ఇద్దరు పనివాళ్ళున్నారు. అందరిని పెట్టుకొని 30 ఆవులు మెయింటైన్ చేసిన రోజు కూడా మేము అప్పట్లో అంటే ఇప్పుడు ఆదాయం తగ్గింది. ఇప్పుడు ఎట్లా హ్మ్. అంటే 70% ఖర్చు పోతుంది. 30% మనకు మిగులుతుంది. హ్మ్. ఓ కాలంలో బీర్ వేస్ట్ అనేది రూ. 2 కిలో. చాలా తక్కువ ఉంది. హ్మ్. అప్పుడు చాలా హెవీగా అంటే అప్పుడు ఖర్చు తక్కువ. హెవీగా ఏసేవాళ్ళం. మేము గూడా ఒక ఆవుకి ఇంచుమించు ఒక ఒక 1 డేకి 15 కేజీస్ ఏసేవాళ్ళం. ఇచ్చిన రోజులు గూడా ఉన్నాయి. 15 కేజీస్ ఏసేవాళ్ళం. అచ్చా! ఒక ఆవుకి ఒక దానా మాత్రమే 7, 8 కేజీల దానా తెల్లారితో సాయంత్రం 7, 8 కేజీల దానా ఏస్తే ఆ దానా తినేసి గమ్మున పడుకునేది. గడ్డి తక్కువ తినేది. తక్కువ తినేది. పాల ఈల్డ్ అనేది పాల ఎక్కువ ఈల్డ్ వస్తుంది. ఎక్కువొచ్చేది. అప్పుడు రేట్ తక్కువ. అప్పుడు ఆ రోజు పాలు ₹30. ఈరోజు 30, 32. ధర అయితే అదే ఉంది. 19 ఏళ్ల ఆ పొద్దునాడు కూడా ₹30 పాల రేటు. ఆ! దానాలు అప్పుడు చాలా తక్కువ. ఈరోజు తక్కువ. దానాలు ఆ బీర్ పొట్టు ఈరోజు ఎంతుందన్న? ఈరోజు ₹12. రూ. 12. ₹10 పెరిగింది. రూ. 10. ఇది కొయ్య గెనసగడ్డ పిండి ₹1.50 ఒక కిలో. హ్మ్. ఈరోజు ₹8. పాల ధర ఏమో సేమ్ ఉంది. సేమ్ ఉంది. దాంట్లో మార్పు లేదు. సో, ఇంక ఫైనల్‌గా ఈరోజు మనకు ఈ 11 ఆవుల్లో పాలిస్తా ఉండేటివి ఎన్నినా 4, 6? 4 ఇస్తాను. 4 పాలు హ్మ్. తీస్తున్నారు. మిగతాయన్నీ మీరు అవును. ఆపేసినారు. ఆ ఈ 4 కూడా వచ్చి అన్నీ రెండే ఇప్పుడు దగ్గర ఈనిండేటివి. మిగతాటివన్నీ సూలైనటివే. ఆ నాలుగిట్లో కూడా ఒక 5 నెల్లో, 4 నెలలు అట్లా అయిపోయినాయి. హ్మ్. మిగతాటివన్నీ సూలు. ఇంకొక 4, 5 రోజుల్లో 2 ఈనుతాయి. ఈనేటివున్నాయి. అట్లా. ఇంకా ఫైనల్‌గా ఈ ఒక్క క్వెషన్ అడిగేసి వీడియో అనేది ఎండ్ చేస్తాను. సరే. ఈరోజు ఉండే ఆవుల మీద పాల బిల్ అనేది ప్రతి నెల అనేది ఎంతొస్తుంది మనకి? నాకు అంటే 1,00,000 అట్లా వస్తుందన్న. 1,00,000 నుంచి 1,20,000, 30,000. 1,20,000 దాకా ఇప్పుడు పాల బిల్. అవును. మీరు 30 ఆవులు మెయింటెనెన్స్ చేసిన రోజు ఎంత? 2,50,000 ఇచ్చేది అప్పుడు. 2,50,000. 2,50,000 ఇచ్చేది. నాకు ₹1,00,000 ఖర్చొచ్చేది. 1,00,000 కూడా రాదు ఖర్చు. రాదు. అది కొద్దిగా తక్కువ దానా ఖర్చులు అవన్నీ 1,00,000 ఉన్నాయి. కూడా రాదు ఖర్చు. హ్మ్. సో, అప్పుడు నాకు గడ్డి తక్కువన్న. ఆ! గడ్డి తక్కువ వల్ల దానా ఎక్కువేసేవాళ్ళం. ఇప్పుడు గడ్డి ఎక్కువుంది. కానీ దానా రేట్లు ఆడికే ఉన్నాయి. ఈరోజు ఆ మనకు రోజు సిట్యుయేషన్ ఏందంటే హ్మ్. 30 ఆవులకి 2 వీలర్‌లు ఎత్తుకొనొచ్చేవాళ్ళం మేము గడ్డి. హ్మ్. అప్పుడు 2 వీలర్‌లోనే తెల్లారితో 10 మోపులు గడ్డి, సాయంత్రం 10 మోపులు గడ్డి. 30 ఆవులకి 2 వీలర్‌లు ఎత్తుకొనొచ్చేటోళ్ళం. 30 ఆవులు పెట్టిన రోజు కూడా నాకు ఇంత పెద్ద షెడ్ అంతే లేదు. హ్మ్. చిన్న షెడ్ ఉన్నింది. ఏదో అన్నీ బయటనే కట్టేస్తా ఉంటిమి. కానీ బాగా మెయింటైన్ చేసినాం. షెడ్ అంత గురించే మాట్లాడబోతున్నా. అంత హెవీగా ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టలేదు. మాక్సిమం నేను ఇప్పుడు 99% చెప్తున్నా. ఎవడు ఎట్లన్నా అనుకోని 100% వాడు పర్ఫెక్ట్‌గా నేను ఇట్లా షెడ్ ఏస్తాను. ఇట్లా ₹1,00,000 ఖర్చు పెడతాను. ఇట్లా బాగుంది. ఇట్లా బాగుందని షెడ్ ఏసినోడు ఒక్కడు కూడా సక్సెస్ కాడు. 100% అది నేను చెప్తా. ఉన్నదాన్ని కరెక్ట్‌గా యూజ్ చేసుకోవాలి. ఉన్నదాన్ని కరెక్ట్‌గా యూజ్ చేసుకొని సింపుల్‌గా యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక 5 ఆవులు పెట్టి ఓకే. మనం ఇది అనుభవం అనేది మెయిన్. రావాల. అవును. హ్మ్. అనుభవం అనేది మెయిన్.
ఇప్పుడు నాకు కూడా అనుకోండి దీంట్లో విషయం ఏమంటే ఒక పొదుగాపు వచ్చింది. డాక్టర్ అవైలబిలిటీలో ఉండడు. పొదుగాపు అనేది 1 అవర్కి రేంజ్ మారుతూనే ఉంటుంది. ఇవి ఫస్ట్ టైం వచ్చిందనుకోండి. ఫస్ట్ టైం వస్తే ఏదో ఒక సింపుల్‌గా ఒక మెడిసిన్ ఇస్తే, ఇప్పుడు పొదుగువాపు లైట్‌గా కనపడిందంటే యాక్చువల్లీ సాధారణమైన ట్రీట్మెంట్ ఏమంటే దోసలో సోడా పోస్తేనే తగ్గిపోతుంది. సోడా ఉప్పేస్తే మనం తినే దీంట్లో సోడా ఉప్పేసుకుంటే తగ్గిపోతుంది. అప్పుడు ఇది బెస్ట్ ట్రీట్మెంట్ గా మీకు అనిపిస్తుంది? మామూలుగా సాధారణంగా దానికంటే మించింది కొంచెం ఎక్కువైంది. ఒక 1 అవర్ ఎక్కువైపోయింది, లేట్ అయింది. అట్లాంటప్పుడు ఒక ఇంజెక్షన్ ఏదో ఎండ్రోఫ్లాక్సినో ఏదో ఒకటి వేస్తే తగ్గుతుంది. ఇంకా అట్లా కొంచెం ఎక్కువైంది. దాని తర్వాత మళ్ళీ ఫ్లో బ్యాక్ అట్లా వాడతాం మేమైతే. ఫ్లో బ్యాక్ ఆడితే వన్ డే ఇప్పుడు నైట్ కనపడింది, నైట్ వేసినామంటే మార్నింగ్ కల్లా తగ్గుతుంది. ట్రీట్మెంట్ అనేది మెయిన్ అంటారు. అవును, కొంచెం అనుభవం అనేది మెయిన్. అనుభవం ఇది తీసుకుని వచ్చేసి అనుభవం చూసుకున్న తర్వాత మళ్ళీ చేస్తాం. అవును, చేసుకోవాలి. నేను ఒక్కసారిగా అంటే ఇంకోటి ఏంటంటే అట్లీస్ట్ వానర్ అనేటోడు ఒక రోజుకి అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్న వీటి కలిసి స్పెండ్ చేయాలి. చూసుకుంటా ఉంటాం, చూస్తా రావాలా పోవాలా చూడాలి. ఈ 10 ఆవులు పెట్టుకోవాలంటే షెడ్, మనం భారీగా షెడ్ గురించి మాట్లాడటం లేదు, స్థలం గురించి మాట్లాడుతాం. ఎంత స్క్వేర్ ఫీట్ లో ఉంటే ఒక 10 ఆవులు సరిపోతుందండి? నాకు నా షెడ్ ఉండేది 20కి 32. 20కి 32. అవును. ఎన్ని పెట్టుతున్నారు నా దీంట్లో మనం? నాది ఇప్పుడు ఒక లైన్ కారు 12 పెట్టుకోవచ్చు. 12 అనేది. సో ఈ 10 ఆవులకు మనకు పచ్చిగడ్డి, వరి గడ్డి మీద మెయింటెనెన్స్ చేసి మిగతా దానాలు వేసుకుంటున్నాం అన్నప్పుడు ఎన్ని ఎకరాల దాకా గడ్డి అనేది? 2 ఎకరాలు ఉంటే సరిపోతుంది. 10 ఆవులకి 2 ఎకరాలు ఉంటే సరిపోతుంది. అందులోనూ ఈయన 2 ఎకరాలు చెప్తున్నారంటే ఆయన ఆవుల సైజులు చూడొచ్చు మీరు. దానికి ఎస్టిమేషన్ వేసి చెప్పిండొచ్చు. ఇక్కడ ఉండే ఆవులు మొత్తం హెవీ సైజులో ఉన్నాయండి. చిన్న ఆవు ఉంది అనేసి చూపించడానికి ఏం కనబడటం లేదు, హెవీ సైజ్ ఆవులు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఫీడింగ్ అనేది ఇచ్చుకోవాలా. 2 ఎకరాల పొలం పెట్టుకుంటేసి ఈ దానాలు ఇవి యూస్ చేసుకుంటే మీరు చెప్పే లెక్క ప్రకారం ఇప్పుడు మీకు ఉన్న లెక్కతో పోల్చుకుంటే నెలకి 1,20,000 అనేది బిల్లు. నాకు ఇప్పుడు 3.5 ఎకరా ఉంది గడ్డి నాకు ఎక్సెస్ అయింది, ఎక్కువ ఉంది. 2 ఎకరాలు మనం లీజుకి తీసుకున్న సొంత పొలంలో చేసుకున్న 1,20,000 బిల్లు వస్తే మనకు 60,000 దానికి తీసేసిన 60,000 అనేది 10 ఆవుల మీద ఖచ్చితంగా మిగులుతుంది అనేది మీ లెక్క. అంటే సాధారణమైన అంటే నార్మల్ గా పెద్ద సాఫ్ట్వేర్ కాదు, నార్మల్ అయిన సాఫ్ట్వేర్ కి జీతం సంపాదించవచ్చు, ఖచ్చితంగా సంపాదించవచ్చు. కానీ ఇది పాలు తీసుకోవడం చేయడం అన్ని తెలుసుండాలి. శాలరీ ఇచ్చేసారంటే మళ్ళీ అక్కడ శాలరీ పోతుంది. అవును, వాటితోటి మనం చూసుకోలేము. ఇప్పుడు మేము 20 ఆవులు 30 ఆవులు అయినా మా బ్రదర్లు ఇద్దరే పిండుకుంటారు. ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరే పిండుకుంటారు. సో మీ పెద్ద బ్రదర్ పేరు ఏమన్నారని? పెద్ద బ్రదర్ పేరు సురేష్, చిన్న సుబ్రహ్మణ్యం. సో ఇది ఇంత సక్సెస్ గా ఉన్నారు బ్రదర్ ఈ రోజు అంటే దానికి మెయిన్ కారణం నేను చూసిన ఫార్మ్స్ లో చాలా దగ్గరలో ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్గా పనిచేసినప్పుడు ఆ ఫార్మ్స్ 100కి 200% సక్సెస్ లో కనిపించాయి. ఈ రోజు ఇక్కడ కూడా ఇదే వీళ్ళ సీక్రెట్ అనేసి నాకు అనిపిస్తా ఉంది. సో మాక్సిమం ఇప్పుడు మా బ్రదర్స్ కూడా అంతే. నేను కొనడం ఏదైనా కానీ నేను ₹1,00,000 2,00,000 ఇచ్చి కొనాలనుకున్నా, నువ్వు అది నీ ఇష్టం అంటారు అంతే. నీకు నచ్చిందా? వాళ్ళకి ఏమనంటే చేయడం తెలుసు. నేను ఇది చేయండి అంతే. వాళ్ళు చేస్తారు వర్క్, ఎంత వర్క్ అయినా చేస్తారు. పొలంలో ఏడంతా అయినా కానీ మెయింటైన్ చేయడం వాళ్ళ పని. సెలక్షన్, సేలింగ్, కొనడము, పర్చేసింగ్ అంతా నా పని. చాలా సంతోషంగా ఇంకా ఇలాగే చేయాలా. సో వీళ్ళ పొట్టేళ్ళ వీడియోస్ ఉన్నాయండి, అది చూడండి ఒకసారి, మన ఛానల్లోనే ఉన్నాయి. 120 కేజీల దాకా పొట్టేళ్ళు అనేవి వచ్చినాయి. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో అందరూ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేసినప్పుడు ఏంటంటే ఆ వీడియో ఇంకా నలుగురికి వెళ్తుంది, నాకు కూడా తిరిగి ఖర్చు పెట్టి వీడియో తీయడానికి ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అన్నయ్య. ఓకే, నమస్కారం.